నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో దళితులు ఎంతో అభివృద్ధి చెందుతారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గ జంక్షన్లో బీసీ రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందటాన్ని హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణిసంచ పేల్చి సంబరాలు నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారని, ఎప్పటి నుండో ఉన్న బీసీల కళ నెరవేరిందని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో దళితులకు సముచిత న్యాయం జరుగుతుందని సారయ్య అన్నారు. अन्ना झंडा को साइड में कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, सारा कांग्रेस पार्टी जिंदाबाद। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। राय पत्ता हरिलाले, राय पत्ता हरिलाले, राय पत्ता हरिलाले। సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక సామాన్య కార్యకర్త గురించి ఈరోజు రాష్ట్రాలు ఒక బడుగు బలింగ వర్గాలు అది ఈనాడు పార్టీలో ఎవరికి సాధ్యం కాకపోయింది. టీఆర్ఎస్ అంటే మన కుటుంబ సంబంధించిన బీజేపీ కూడా ఉన్నత వర్గాలే. ఒక కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాలు సముచిత స్థానం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేనే ఉండి కనుకుంటున్నాను. సామాన్య కార్యకర్తలు రాష్ట్ర శాసనసభకు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా 4 లక్షల రూపాయలు కూడా రాజు యువజన పథకం కింద కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసు మరి అధికారం ప్రభుత్వం లేనప్పుడు కష్టపడ్డ కర్తవ్యులందరూ కూడా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరందరూ సర్కులర్ వచ్చిన పాంప్లెట్ అధ్యక్షులు చేస్తుంది. అన్ని డివిజన్ల మంచి అప్లై చేసి అన్ని వర్గాల వరకు కూడా 50 నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం డైరెక్ట్ లోన్ ఇచ్చే కార్యక్రమం స్వీకరించి దేశంలో ఎక్కడ చేయలేదు. సుమారు 60 కోట్ల రూపాయలు పే చేస్తున్న కార్యక్రమం, 6,000 కోట్లు చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా స్వాగతించి మరి మన కార్యకర్తలకు వచ్చే విధంగా నియంగా నిలిపేద కార్యకర్త అందరూ కూడా ప్రయత్నం అందించిన అందరూ కృషి అవసరం కోరితే అవకాశం సూర్యచంద్రన్ ఉన్నంత వరకు కూడా మర్చిపోలేంది. రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే మాట్లాడతారో అది తప్పకుండా నెరవేరుస్తారని మనందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఒక కన్న బిడ్డల్లాగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, కోర్టు నుంచి ఆదేశం రాగానే మొట్టమొదటిగా అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మన పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తున్నానని చెప్పగానే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చూసిన తర్వాత నిజంగా కూడా వారు ఎంత చిత్తశుద్ధితో దీన్ని చేశారో, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో మనం చెప్పక తప్పదు. బీసీలంతా కూడా ఎస్సీలో అంత చాలా సంతోషంగా ఉన్నారు.